తెలుగువారి ఆత్మీయ వారధి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సైన్స్ ఫర్ సొసైటీ బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ వారు సమర్పిస్తున్నారు. నా పేరు ప్రసాద్ అండి. ఈరోజు మనతో పాటు మన రెగ్యులర్ గెస్ట్ అయిన గోవింద్ చింతాడ గారు కాలిఫోర్నియా నుంచి లైన్ లో ఉన్నారు. వెల్కమ్ టు సైన్స్ అవర్ షో అండి గోవింద్ గారు. నమస్తే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. యా, మన శ్రోతలకి ఈ రోజు నుంచి ఒక సరికొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. దానికన్నా ముందుగా మన ఫీడ్బ్యాక్ గురించి చెప్పుకోవాలి. గత 3-4 నెలలుగా మనము హ్యూమన్ ఎవల్యూషన్ సిరీస్ అన్నది మెయిన్ గా రన్ చేస్తూ మధ్యలో ఎక్కడైనా మన జేమ్స్ ర్యాండీ గారి గురించి కానీ కొన్ని కపుల్ ఆఫ్ సైన్స్ స్టోరీస్ కూడా ప్లే చేయటం పార్టిసిపేట్ చేయటం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా ఒక సిరీస్ మనకి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం లాస్ట్ వీక్ కూడా మనకి మెయిన్ ఏలూరు నుంచి ఆనంద్ గారు ఎవరో గారిని పంపారు కదండి. ఆయన రెగ్యులర్ గా మా షో వింటూ ఉంటారండి. ఆయన ఫీడ్బ్యాక్ పంపించారు. ఆయన ఒక షో కూడా రిక్వెస్ట్ చేశారు, మీరు చెప్పండి అదేంటో. అది ఎవల్యూషన్ ఆఫ్ రిలీజియన్, బిలీఫ్ సిస్టమ్స్ ఇవి కూడా ఎలాగొచ్చినవి అన్నట్టుగా ఆయన చెప్పారు. సో డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ అప్ ఎట్ సమ్ పాయింట్ అండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ 14-15 ఎపిసోడ్స్ అయినాయి అండ్ విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఫర్ దాట్ సిరీస్ అండ్ ఒక కొత్త ఎపిసోడ్ అండ్ కంటెంపరీ ఇష్యూస్ తోటి ఉన్న వాటిని ఇంతకుముందు వచ్చిన ఫీడ్బ్యాక్ ని తీసుకుని మనము ఈ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ సిరీస్ ఏంటి అని అనౌన్స్ చేసే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న అండి. గోవింద్ గారు మీరు చెప్పాలి, మీకు జేఎఫ్కే అసాసినేషన్ అంటే జాన్ ఎఫ్ కెనడీ గారిని అసాసినేషన్ చేయటానికి, అలాగే 9/11 కవర్ అప్ గురించి కానీ, ఈ ఏరియా 51 అండ్ ఏలియన్స్ థియరీస్ కానీ వీటన్నిటిలోని, అలాగే మూన్ ల్యాండింగ్స్ ఫేక్ అని, ఈ రెప్టైలియన్ ఎలైట్ ఉందని, ఈ సిఐఏ మీద, ఎయిడ్స్ మీద, ఇల్యూమినాటి అని అంటే ఎవరో అందరినీ అంతటినీ కంట్రోల్ చేస్తున్నారు అన్న భావన, లేదంటే ఫ్లాట్ ఎర్త్ థియరీస్ అని అంటే భూమి బల్లపరుపుగా ఉందని బలంగా నమ్మటము, ఇలాంటి థియరీస్ గురించి ఎప్పుడైనా విన్నారా? అన్నిటిలో ఉండే కామన్ పాయింట్ మీకు ఏమనిపించింది? ఇందులో మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉందా? మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారా? యా, తప్పకుండా రండి. ఇవన్నీ నేను అంతకుముందు విన్నవే. అంటే ప్రతి దానికి కూడా ఇంకొక ఆల్టర్నేటివ్ స్టోరీస్ ఉంటాయన్నమాట. ఇంకొకటి మీరు చెప్పారో లేదో గుర్తులేదు నాకు, 9/11 చెప్పారా మీరు? అవునండి, అవును, 9/11 చెప్పారు కదా. ఈ ప్రతి దానికి కూడా మనకి కథలు వినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం అనమాట. అంటే ఏదైనా ఒక కథ రూపంగా, అంటే ఒక ఆల్టర్నేటివ్ థియరీ, ఏదైనా ఒక ఏరోప్లేన్ మిస్ అయిపోయింది అంటే బెర్ముడా ట్రయాంగిల్, ఇటువంటి ఇష్యూలన్నింటికి కూడా మనం ఈ కామన్ పాయింట్ ఏంటంటే ఈ థియరీస్ కి వేటికి కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమి ఉండదు అనమాట. ఉదాహరణకి మీరు చెప్పిన ఏరియా 51 కానీ, లేకపోతే మూన్ ల్యాండింగ్ హోక్స్ అని కానీ, వీటికి కూడా మనకి ఫండమెంటల్ గా ఎవరైతే ఈ అథారిటీస్ ఉన్నారో అథారిటీస్ చెప్పేదంతా తప్పు అని, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే న్యూస్ అంతా తప్పు, ఆల్టర్నేటివ్ గా ఇంకో థియరీ ఉందని. అలాగే మనకి ఈ కరోనా వైరస్ మీద కూడా అంటే కావాలని ఎవరో ల్యాబ్ లో తయారు చేసి దీన్ని జనాల మీదకి వదిలారు, ఈ ఫైనాన్షియల్ గా కంట్రోల్ చేయడానికి, ఒక బయో వెపన్ అన్నట్టుగా. ఈ థియరీస్ అన్నింటినీ కూడా మనం కామన్ గా వింటూ ఉంటాం అన్నమాట. వీటిని కాన్స్పిరసీ థియరీస్ అంటారు అనమాట. అంటే ముఖ్యంగా ఈ కాన్స్పిరసీ థియరీస్ అనేవి అసలు ఏమిటి, ఎందుకు వచ్చినవి, ఆ విషయాలన్నీ మీరు చెప్పండి. కానీ నాకు తెలిసిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే వీటిని నమ్మే ప్రజలు ఎప్పుడూ ఉంటారనమాట. వాళ్ళ వైపు నుంచి చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తూ ఉంటారు. దాన్ని స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అనడం కంటే స్ట్రాంగ్ బిలీఫ్ అనాలన్నమాట. ఒక విషయాన్ని వాళ్ళు స్ట్రాంగ్ గా నమ్మినప్పుడు ఇదే జరిగి ఉంటుంది, మనకి తెలియదు. ఉదాహరణకి ఈ బిజినెస్ కార్పొరేషన్స్ కానీ, బిజినెస్ కానీ, లేకపోతే ఈ ఫార్మాస్యూటికల్స్ అన్ని కూడా, ఇంక్లూడింగ్ వ్యాక్సినేషన్స్ అన్ని కూడా ఆ పేరు మీద కావాలని జనాలకు ఇస్తున్నారని, అలాగే వ్యాక్సినేషన్స్ అనేవి ఆటిజానికి కారణం వ్యాక్సిన్స్ అని, అదేవిధంగా బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకోకూడదని, తర్వాత ఏమో ఇటువంటి అనమాట రిలీజియస్ బిలీఫ్స్ కానీ, లేకపోతే ఈ స్టోరీ టెల్లింగ్ దానికి బాగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చెప్తున్న విషయాన్ని ఆ గ్రూప్ నుంచి మనం వేరైపోతామేమో
మస్ట్ బి మనం ఆ గ్రూప్కి చెంది ఉండాలి అని కానీ, లేకపోతే అవును. తరతరాలుగా యుగాలుగా మన ధర్మ గ్రంథాల్లో చెప్పబడినవి, అందువల్లనే ఇటువంటివన్నీ జరిగినాయి, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి అని. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ప్రతిదాన్ని మతానికి కానీ ధర్మానికి కానీ ముడిపెడుతున్నాం అనుకుంటారనమాట. కానీ ఫ్యాక్ట్ చెప్పినప్పుడు ఆ ఫ్యాక్ట్ని అపోజ్ చేయలేని తనము, లేకపోతే మనకి ఉన్న బిలీఫ్స్ అనేవి వాటి గ్రౌండ్ అంతా పోతుంది, అంటే మన బేసిస్ అంతా పోతుంది, ఇప్పుడేమో ఏమైపోతుందో అని అవతల వాళ్ళని మాట్లాడనీయకుండా చేయడం అన్నది మనం నమ్మిన సిద్ధాంతాన్ని తీసుకెళ్లాలన్నది. వాళ్ళు ఏమంటారంటే మనం నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళ మీద రుద్దుతున్నాం అనుకుంటారు. ఎందుకంటే ఒకసారి ఒక బిలీఫ్ బేస్ మీద ఏదైనా స్ట్రక్చర్ డెవలప్ అయిందంటే దాని చుట్టూ కూడా కొన్ని కథలు అల్లుకొని ఉంటాయి. కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ దాన్ని బలంగా నమ్ముతుంటారు అనమాట. అటువంటి థీరీసే మీరు చెప్పిన ఈ కాన్స్పిరసీ థీరీస్. అది కామన్ పాయింట్. యా, బాగా చెప్పారండి. సో కాన్స్పిరసీ థియరీస్ అంటే కుట్ర సిద్ధాంతం అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు మన లిజనర్స్ కి. సో ఇందులో మనం చూస్తే గనక, అంటే ఇప్పుడు ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇది మోస్ట్ కంటెంపరీ ఈ మనకి సైన్స్ ఎపిసోడ్స్ లో ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సిన విషయం కింద మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ వాటిని చూస్తే అనిపిస్తుంది అంటే. ఎందుకంటే ఒకటి పాండమిక్ అంటే 2020 ఆల్మోస్ట్ 2019 చివరిలో మొదలయ్యి ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ చాలా పెద్ద డెవలప్డ్ దేశాల్లో కూడా అన్కంట్రోలబుల్ గా, అంటే ఏమాత్రము గవర్నమెంట్ కానీ హెల్త్ కేర్ కానీ మెడిసిన్స్ కి కానీ లొంగకుండగా దాని కంట్రోల్ అన్నది మన చేతుల్లో లేనట్టుగానే ఉండటం అన్నది ఒకటైతే, రీసెంట్ గా యుఎస్ లో జరిగిన కొన్ని ఈ ఆల్మోస్ట్ సివిల్ వార్ టైప్ లో, లేదంటే ఈ బిగ్ డివైడ్ ఏదైతే ఉందో, అంటే ఇంతకు ముందు గత కొన్ని 10 సంవత్సరాలుగా లేనంత వంటి ఈ డిస్ట్రస్ట్ అన్నది, అంటే మ్యూచువల్ గ్రూప్స్ మధ్యలో, వేరు ఐడియాలజీస్ మధ్యలో, లేదంటే వేరు పొలిటికల్ గ్రూపుల మధ్యలో అనుకోవచ్చాను. సో ఈ డివైడ్ కానీ, అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ యుఎస్ ఎలక్షన్స్ కి సంబంధించిన పరిస్థితులు కానీ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు మనము ఈ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవటము, హోక్సెస్, మిత్స్, ఇవన్నిటి గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. మనకు అలాగే దాదాపుగా ఒక 15-20 ఎపిసోడ్స్ లాస్ట్ 1 year లో కరోనా వైరస్ మీద జరిగిన దుష్ప్రచారాలు, వాటి మీద వచ్చిన ఈ కాన్స్పిరసీస్ కూడా, వాటి మీద కూడా మనం షోస్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు అడ్రస్ చేసే టాపిక్ ఏంటంటే, అసలు ఈ కాన్స్పిరసీ థియరీస్ అంటే ఏమిటి, ఈ కుట్ర సిద్ధాంతాలు అంటే ఏమిటి, ఇవి ఎలా పుడతాయి, ఎందుకు మనుషులు వీటిని అంతగా నమ్ముతారు, నమ్మటానికి ఉన్న రీజన్స్ ఏంటి, అలాగే ఇది ఎంతవరకు సమాజానికి ఈ సమూహాలకి ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుంది, అలాగే వీటి గురించి ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, లేదంటే ఇలాంటి వాటిని బలంగా నమ్మే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం అందించాలి, వాటి నుంచి బయటికి పడేయటానికి అన్నది మనం డిస్కస్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నాం. సో వెల్కమ్ టు కాన్స్పిరసీ థియరీస్ సిరీస్ అండి. అండ్ మనము ఫస్ట్ ఎపిసోడ్ కింద సస్పిషియస్ మైండ్స్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ అన్నమాట. సో మొట్టమొదటిగా మీరు అన్నారు కదా ఈ కోవిడ్ గురించి అన్నప్పుడు, సో ఈ కరోనా వైరస్ ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 1 year గా ప్రపంచవ్యాప్తంగా పాండమిక్ గా మనం చెప్పుకుంటున్న ఈ వైరస్ అవుట్ బస్ట్ చుట్టూ చాలా కాన్స్పిరసీ థియరీస్ అన్నది రావటం మనం చూస్తాం. ఒకటి ఏంటంటే, ఇది ఓల్డ్ పాపులేషన్ కి వ్యతిరేకంగా ఒక ఎకనామిక్ ప్లాట్ అని కానీ, లేదంటే 5G నెట్వర్క్స్, మనకి ఈ 5th generation టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ ద్వారా వస్తుందని కానీ, లేదంటే ఒక పర్టికులర్ పార్టీ ఒక ప్రెసిడెంట్నో ఒక లీడర్నో డిస్పోజ్ చేయటానికి క్రియేట్ చేసినట్టుగా కానీ, లేదంటే ఒక బిల్ గేట్స్ లాంటి ఈ వ్యక్తులు, పెద్ద వ్యక్తులు, సిఇఓలు, వీళ్ళు వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ ని, వాళ్ళు తయారు చేసే వ్యాక్సిన్స్ ని అమ్ముకోవటానికే కావాలని వీటిల్ని స్ప్రెడ్ చేసినట్టుగా కానీ, లేదంటే చైనా నుంచి ఒకటి ల్యాబ్ లో తయారు చేసి వదిలేనానో, లేదంటే
వేరే దేశం వాళ్ళు చైనాలో వదిలేరనో, లేదంటే ఒక పోలీస్ స్టేట్ ని ఇన్స్టాల్ చేయడానికి గవర్నమెంట్స్ వీటిని క్రియేట్ చేసినాయనో, లేదంటే ఈ క్లైమేట్ చేంజ్ అన్నదాన్ని స్టాప్ చేయటానికి ఇది క్రియేట్ చేసినట్టుగా, ఇలా రకరకాలుగా ఇది జస్ట్ నేను ఒక 5-6 మాత్రమే చెప్పినట్టున్నాను. ఇప్పుడు మనము చూసుకుంటే దాదాపుగా 3 months బ్యాక్ ఈ ఈ ఈ ఆవిరి పట్టడం దగ్గర నుంచి కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ గా చెబుతూ జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఏదైతే జరిగిందో, అప్పుడు మనం చేసిన ఎపిసోడ్స్ లో కూడా అప్పటికే 700కు పైచులకు ఈ హోక్సెస్ అండ్ మిత్స్ అరౌండ్ కరోనా వైరస్ ని మనము అందులో చాలా టాప్ గా ఉన్నవి, మోస్ట్ కామన్ గా అన్ని చోట్ల ఉన్నవి, మోస్ట్ డేంజరస్ గా ఉన్న వాటిని గురించి మనం ఎక్స్పోజ్ చేయటం జరిగింది. అంటే వాటి గురించి విశ్లేషణాత్మకంగా రీసెర్చ్ చేస్తూ సైంటిఫిక్ ఎవిడెన్స్లతోటి, డేటా తోటి, దానికి అవతల వైపు ఏ రకమైనటువంటి మినిమం ఎవిడెన్స్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జరుపుతున్న ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ వాట్సాప్ యూనివర్సిటీ అనబడుతున్న ఈ సోషల్ మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా కానీ జరుగుతున్న దుష్ప్రచారానికి, మిస్ఇన్ఫర్మేషన్ కి మనము చాలా మటుకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేసాము. అండ్ యాక్చువల్లీ మనము ఒక మంచి విషయం చూడటం ఏంటంటే, ఇప్పుడు చాలా మటుకు ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్స్ కానీ, పోర్టల్స్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ వచ్చినాయండి. అండ్ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా బికాస్ ఆఫ్ ద ప్రెషర్, అంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో, ఇలాంటి సమాజంలో అన్రెస్ట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఎస్పెషల్లీ ఎప్పుడైనా కానీ ఈ సోషల్ మీడియా అనే టూల్ ఏదైతే ఉందో, అంటే ప్రతి ఒక్కరి చేతుల్లోకి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా ఏమైనా చెప్పగలిగి చాలా మంది ఆడియన్స్ ని విత్ ఇన్ సెకండ్స్ లో రీచ్ అవ్వగలిగే ఈ అవకాశం ఏదైతే ఉందో, అది దానివల్ల ఎప్పుడు ముందుగా తొందరగా చెడు అన్నది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు మీరు చూస్తే గనక ఈ పర్యవసానాలకి రెస్పాన్స్ గా ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్ లో కానీ, అలాగే వాట్సాప్ లో కానీ, ఇప్పుడు వాట్సాప్ లో కూడా రాబోతుంది అన్నట్టుగా విన్నాము, కొన్ని రకాలైనటువంటి చేంజెస్ రావటం అనేది ఒక శుభపరిణామం. అంటే ఒక దేశానికి ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, లేదంటే ఒక పెద్ద మూవీ ఇండస్ట్రీకి బిగ్ బాస్ లాగా కానీ ఉన్న మనుషులైనా కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్, అంటే ఎవరు అన్న దానికి సంబంధం లేకుండా చెప్పిన విషయంలో నిజానికి ఫ్యాక్ట్స్ కి దగ్గరగా ఉందా, లేదంటే అందులో ఫేక్ న్యూస్ కింద వచ్చి అది జనాల్ని తప్పుదోవ పట్టించి దానివల్ల సివిల్ అన్రెస్ట్ కానీ, సమూహాల మధ్యలో గొడవలు కానీ, వీటికి హింస చెలరేగే అవకాశం ఏమైనా ఇస్తూ ఉంటే గానీ వాటిని అవాయిడ్ చేయడానికి అన్నట్టుగా మనకి కనీసం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళు దాన్ని ట్యాగ్ చేస్తున్నారు, అంటే రిజెక్ట్ చేస్తున్నారు, కొన్ని సమయాల్లో బ్లాక్ చేస్తున్నారు, కొన్ని సమయాల్లో ఇందులో చెప్పిన విషయము నిజం అవటానికి అవకాశం లేదనో, లేదంటే మోస్ట్లీ ఫేక్ గా ఉందనో చెప్పటం అన్నది ఒక శుభపరిణామం కింద మనం చూడొచ్చు. అంటే యాక్చువల్లీ మనకి ఏ టెక్నాలజీ కానీ, ఏదైనా కొత్త రకమైన ఏ వస్తువు కానీ ఏదైనా వచ్చినప్పుడు కూడా ఇనీషియల్ గా దాన్ని యూటిలిటీని చూస్తాం మనం, అంటే అది ఎంత ఎకనామిక్ గా ఉపయోగపడుతుందన్నది చూస్తాం. తర్వాత మెల్లగా దానివల్ల వచ్చే దుష్ప్రభావాలని అంచనా వేస్తూ, కంపేర్ చేసుకుంటూ, రివ్యూ చేసుకుంటూ దాంట్లో సెక్యూరిటీని, సేఫ్టీని తీసుకుని వస్తాం. దానివల్ల మనకి ప్రమాదకరం కలగకుండా ఉండే జాగ్రత్తలు కూడా యాడ్ అవటం. సో ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ లో మనం చూసుకుంటే గనక ఆ విధంగా రావటం అన్నది శుభపరిణామం. అది ముందు ఇంకా కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉండి ఈ టూల్ ఏదైతే ఉందో, ఈ సోషల్ మీడియా టూల్ ఏదైతే ఉందో, పిచ్చివాడి చేతిలో రాయిలాగా కాకుండా దానికి అంటే కంట్రోల్ లేదు కాబట్టి, దేర్ ఇస్ నో సెన్సర్షిప్ అండ్ దేర్ ఇస్ నో కంట్రోల్ ఓవర్ మన ఇంటర్నెట్ అండ్ మీడియా, ఆన్లైన్ మీడియా, సోషల్ మీడియాకి. కాబట్టి మేబీ ఇది ఒక ప్రాసెస్ కింద మనం చూసుకోవాలి. అంటే ఏదైనా కానీ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఈ వెర్రితెల్లలు వేసే దాన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ అందులోంచే మళ్ళీ ఈ విమర్శ అన్నది పుట్టి, లేదంటే దానివల్ల వచ్చే దుష్ప్రభావాలని వైడ్ గా జనం అందరూ డిస్కస్ చేయటం ద్వారా అది కరెక్ట్ కాదు అన్న విషయం బయటకు రావటంతో పాటుగా అలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోవటం అన్నది ఒక శుభపరిణామంగా మనం తీసుకోవాలండి. సో
యా ప్రసాద్ గారు, ఇంకొకటి అండి, ఇప్పుడు ఎవరైనా శ్రోతలు ఈ ప్రోగ్రామ్ కి కాల్ చేసి మీ వ్యూస్ ని షేర్ అవును చేసుకోవాలనుకుంటే మీరు tory.live1 స్కైప్ ఐడికి కాల్ చేసి మాతో అవును మీ వ్యూస్ ని షేర్ చేసుకోవచ్చు. యా అవునండి. టోరీ ఆపరేటర్స్ కూడా ఎవరైనా గనక కాల్ చేస్తే కలపమని మనవి. సో ఎందుకంటే మనం ప్యూర్ గా ఒక 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 సీరియస్ థియరీనో దీన్నో మనం డిస్కస్ చేయటం కాకుండా కంటెంపరీ తీసుకోవటం, అలాగే ఇది చాలా ఇంటరాక్టివ్ గా చేద్దామని కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఆడియన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అయినా యా అడగొచ్చండి, ఏవైనా కాల్స్ వస్తే ఇంకొకటి, తీసుకుందాం. ఈ షోలో మేము కాల్స్ తీసుకుంటామండి. ఎందుకంటే మిగతా షోస్ అయితే మేము ఓన్లీ ఒక సబ్జెక్ట్ బేస్డ్ గా దాని గురించి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఒక థియరిటికల్ షో లాగా కండక్ట్ చేసాము. ఈ షో ఏంటంటే ఈ కాన్స్పిరసీ థియరీస్ అనేవి, అసలు బిలీఫ్ సిస్టమ్ అనేది ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, మీకు కూడా చాలా సందేహాలు ఉండవచ్చు. సో అవన్నీ కూడా షేర్ చేసుకొని ఈ థియరీ గురించి మీరు ఏమంటారని చెప్తే, ఏదైనా ఒక తెలియనిది ఏదైనా థియరీ ఉంటే దాన్ని తీసుకొని ఈ సిరీస్ లోని మేము దాన్ని ఇంక్లూడ్ చేసి దాని గురించి క్షుణ్ణంగా అవును అధ్యయనం చేసి మీకు వివరణ అందించడం జరుగుతుందండి. తప్పకుండా అండి, అలాగే మంచిగా చెప్పారు. సో ఇక మనము షోలోకి వెళ్తే, మనం కాన్స్పిరసీ థియరీస్ అంటే తెలుగులో కుట్ర సిద్ధాంతం అది ఏదైతే చెప్పుకుంటున్నామో, ఆ దీనికి మనం కన్స్పైర్ అన్న వర్డ్ చూసుకుంటే కనుక మన మీనింగ్ ఏముంటుందంటే, టు మేక్ సీక్రెట్ ప్లాన్స్ జాయింట్లీ టు కమిట్ ఎన్ అన్లాఫుల్ ఆర్ హార్మ్ఫుల్ యాక్ట్ అన్నట్టుగా ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మిస్లీడింగ్ ఆర్ డేంజరస్ గా ఉండే అవకాశం ఉండేవి, ఆర్ ఒక నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేలాగా ఉండేవి అన్నట్టుగా అర్థం వస్తుంది. సో మోస్ట్లీ మనం చూసుకుంటే ఇది ఒక పవర్ఫుల్ గ్రూప్స్ కింద, ఆర్గనైజ్డ్ పవర్ఫుల్ గ్రూప్స్, మోస్ట్లీ సెక్రెటివ్ అయి ఉండొచ్చు. అంటే రహస్యంగా పబ్లిక్ గా జనాలకి తెలియకుండా ఆర్గనైజ్ కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని గ్రూప్ సమూహాలు వల్ల కానీ జరుగుతున్న సీక్రెట్ ప్లాట్స్ కింద వీటిని మనం చెప్పుకోవచ్చు అనమాట, అని భావిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ, అలాగే మిలిటరీ ఆపరేషన్స్ కానీ, అలాగే ఎలాబరేట్ మర్డర్ ప్లాట్స్ అంటారు. అంటే మనకి ఇప్పుడు కోర్టు కేసెస్ లో కూడా చూస్తే గనక కుట్ర చేసి చంపటం అన్నది చాలా పెద్దగా శిక్షార్హమైనటువంటి నేరాలుగా పరిగణిస్తారు. అంటే మనకి ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ కన్విక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక వ్యక్తిని చంపాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని వేరే వాళ్ళతో కుట్ర చేసి ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేయటం ఏదైతే ఉందో, దానికి చాలా ఎక్కువగా ఫస్ట్ డిగ్రీ మర్డర్ శిక్ష విధిస్తారు. ఎందుకంటే కంపారిటివ్లీ తీసుకుంటే గనక అప్పటికప్పుడు ప్రమాదవశాత్తు, నెగ్లిజెన్స్ అజాగ్రత్త ద్వారానో, లేదంటే ఆవేశంలోనో జరిగిన హింస కంటే కూడా ఖచ్చితంగా చంపాలని ప్లాన్ చేసి ముందు ప్లాట్ రెడీ చేయటం అన్నది కాన్స్పిరసీ కింద వస్తుంది. అందుకనే దానికి ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. విధించే శిక్షలో కూడా చాలా మటుకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ పెనాల్టీస్ కూడా ఎక్కువ మనకి ఫస్ట్ డిగ్రీలో వస్తాయి. అంతేగాని ఇప్పుడు అజాగ్రత్తగా కారు నడపటం వల్ల, ఏదైనా టూల్ ను ఉపయోగించడం వల్ల, లేదంటే ఒక రకమైనటువంటి అప్పటికప్పుడు ఇన్సిడెంటల్ గా వచ్చిన ఆవేశంలో జరిగే ప్రమాదాల కంటే కూడా. సో ఇది కూడా ఒకటి. కన్స్పిరసీ థియరీస్ అన్నది కొన్ని అసాసినేషన్స్ లో కానీ, మర్డర్ ప్లాట్స్ లో కానీ ఇది కూడా ఉంటుంది. అది కాకుండా కూడా ఈ ఓవరాల్ కామన్ గా మనం తీసుకుని మాట్లాడితే గనక మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేని, అంటే ఈజీగా మనకి ఉన్న హిస్టారికల్ లేదంటే సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయలేని, ప్రూవ్ చేయలేని విషయాలు ఏమున్నాయో వాటికి ఆల్టర్నేటివ్స్ గా ఇవి రావటం అన్నది మనం చూడొచ్చు అనమాట. అంటే మోస్ట్లీ ఇవి ఫాల్స్ అవుతాయండి. అండ్ కొన్ని చాలా తక్కువ సందర్భాలలో కన్స్పిరసీ థియరీ లాగా మొదలయ్యి అది యాక్చువల్ గా అలాంటివి నిజమని తేలటం అన్నది కూడా చూడొచ్చు. బట్ అది చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్ కేసెస్ కిందే మనం చెప్పుకోవచ్చు. సో వీటి నేచర్ చూస్తే గనక అంటే ఇంకా కామన్ పాయింట్స్ చూస్తే ఒక 2-3 కామన్ పాయింట్స్ చెప్పి మీకు ఇస్తాను. 2-3 కామన్ పాయింట్స్ చూస్తే కనుక ఎప్పుడు కూడా వీటిల్లో చాలా ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం నమ్మశక్యం కానీ అంత ఎక్కువ లింకింగ్ ఉంటుంది. అంటే డిఫరెంట్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే అదర్వైజ్
ఏ రకమైన సంబంధం లేకపోయినా కానీ కోరిలేట్ చేసేసుకోవడం. అంటే అదే సమయంలో ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు కానీ, లేదంటే ఒక వ్యాక్సిన్ వచ్చినప్పుడు కానీ, ఇంకొక ఆ, ఆ, వ్యాధికి సంబంధించిన అవుట్ బస్ట్ ఏమైనా జరిగితే, అంటే స్ప్రెడ్ ఏమైనా ఎక్కువైందంటే గనక దీన్ని దానికి లింక్ చేయటం. లేదంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఏదైనా డిజాస్టర్ అయినా, లేదంటే ఒక తోకచుక్క వచ్చినప్పుడు, ఎందుకంటే ఒక తోకచుక్క కనపడిందంటే అదే సమయంలో ఏదో ఒకటి ప్రపంచంలో ఎక్కడో చోట జరుగుతూ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్, ఒకడు కొత్తగా అధికారంలోకి రావటమో, ఒకడు పదవీచ్యుతుడు కావటమో, ఒకడు పుట్టటమో, ఒకడు చనిపోవటమో, ఒక డ్యామ్ కూలిపోవటమో, ఒక చోట వరదలు రావటమో, ఒక చోట ఆ ఆ, ఈ అడవులు తగలబడిపోవటమో, ఈ బుష్ ఫైరింగ్ అన్నది అలాంటిది. సో అదర్వైజ్ అన్రిలేటెడ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వీటిని అన్నింటికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ లేకుండా జరిగే అవకాశం, ర్యాండమ్ గా కానీ జరిగే అవకాశం ఉండదు అన్న బిలీఫ్ ద్వారా ఇది ఇలాంటి సిద్ధాంతాలు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో గోవింద్ గారు, అసలు మనుషులు ఇలాంటి సిద్ధాంతాలని నమ్మడానికి గల కారణాలని సైకాలజిస్టులు కానీ, అలాగే ఈ న్యూరో సైంటిస్టులు కానీ ఏమని చెప్తున్నారండి? యా, ప్రసాద్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇంట్రడక్షన్ ఎక్సలెంట్, చాలా పాయింట్స్ టచ్ చేశారు మీరు. యా, సైకాలజీలో కనుక దీన్ని తీసుకుంటే ద కోర్ బిలీఫ్ మటుకి మీరు చెప్పిందే. ఎందుకంటే ఏదో ఒక విషయం ఎక్కడో చోట కనెక్ట్ అయి ఉంటుంది. అందువల్లనే ఈ చుట్టూ మన ప్రపంచంలో ఉన్న చుట్టూ జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్లో డైలాగ్స్ ఉంటాయి చూసారా, ఎక్కడో సీతాకోక చిలుక తన రెక్కల్ని ఆడించిందంటే ఇంకెక్కడో సునామీ వస్తుందని. ఇటువంటి అర్థం లేని, నో లాజిక్, అసలు లాజిక్ ఏమీ లేని కొన్ని వాటిని పాపులరైజ్ చేయడం ద్వారా మనం ప్రతిదానికి ఏదో కారణం ఉంటుంది అనుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ ఎ రీజన్ వై యూ బోర్న్, మీ పుట్టుకకి ఒక కారణం ఉంటుందన్నమాట అని మీరు విశ్వసించినట్టుగానే చాలామంది స్పిరిచువాలిటీలోని, ఆధ్యాత్మికతలోని అందరూ విశ్వసిస్తూ ఉంటారు అనమాట. సో యాక్చువల్గా దెర్ ఈజ్ నో రీజన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది ఒప్పుకోవడానికి చాలా మన ఫండమెంటల్ ఫౌండేషన్ బిలీఫ్ ఏదైతే ఉందో అది క్రాక్ అవుతుంది అనమాట. అది బీటలు వస్తుంది. అందువల్ల ఏం చేస్తారంటే వీ కన్వీనియంట్లీ ఆన్సర్ అవర్ సెల్వ్స్. మనకుగా సమాధానం చెప్పుకోవడానికి మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి ఏదో కారణం ఉంటుందండి, మనకి తెలియదండి, మనకి తెలియనంత మాత్రాన మనకి అన్నీ తెలుసు అనుకోకూడదండి, అలాగని చెప్పి మనం ప్రతిదీ అంతా మనకే తెలుసు అనుకోకూడదు, అలా మొదలెడుతుంటారు అనమాట. ఎందుకంటే దెర్ ఈజ్ నో అదర్ సైడ్ ఆఫ్ ప్రూఫ్ కానీ, ఆర్గ్యుమెంట్ కానీ, ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ కానీ, డేటా కానీ ఏమీ ఉండదు అనమాట. ఊరికనే ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా వేసేసి దాన్ని అపోజ్ చేస్తున్న వాళ్ళని ఎవరి నమ్మకాలు వాళ్ళేయండి, మీరు మనోభావాలు దెబ్బతీయకూడదండి, ఆ టైప్లో ఎండ్ అవుతుంది ఎనీ ఆర్గ్యుమెంట్. ఏ ఆర్గ్యుమెంట్ అయినా సరే ఆర్గ్యుమెంట్కి ఒక బేస్ ఉండాలి, రీజన్ ఉండాలి, లాజిక్ ఉండాలి, రిపీటెడ్గా జరగాలి, స్టాటిస్టికల్ డేటా ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఉండాలి, అది వెరిఫైబుల్కి చేసుకోవాలి, అది కన్సిస్టెంట్గా జరుగుతూ ఉండాలి. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇది సైంటిఫిక్ అప్రోచ్ అంటారు. సైకాలజీలో ఏమవుతుందంటే హ్యూమన్ ఎవల్యూషన్లోనే మనం ఈ టాపిక్ తీసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే మనం చేసిన హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఈ కాన్స్పిరసీ థియరీ బిలీఫ్స్ నమ్మడం అనేది రెండు రిలేటెడ్. హ్యూమన్ ఎవల్యూషన్లోని మనిషి పరిణతి చెందినప్పుడు ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ఈ స్థాయికి రావడానికి కారణం, స్థాయిలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మానసికంగా పరిణతి చెందడము, రెండోదేమో అవయవపరంగా మన అభివృద్ధి చెందడం, అంటే మిగతా యానిమల్స్ కంటే ఉండడం. ఇంకోటి ఏంటంటే సాంకేతిక పరంగా అభివృద్ధి చెందడము, ఆ సాంకేతికత తీసుకువచ్చిన ఈ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనందరం కూడా గ్రూప్గా ఎంజాయ్ చేయడం అనమాట. అది ఒకటి. అయితే సైకలాజికల్గా మన డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్స్, ఆ మెదడు యొక్క పరిణతి మన ఎవల్యూషన్లోని హార్డ్వేర్ అనమాట. హార్డ్వేర్ ఏంటంటే యూ కెనాట్ చేంజ్ ఇట్, అది దట్స్ ఇట్, అంతే, అలా ఉంటుందన్నమాట. సహజంగా చెప్తాం కదండి, మనకి గ్రీడినెస్ ఉంటుందని, లేకపోతే కోపం రావడం కానీ, ఎమోషన్స్ కానీ, లేకపోతే మనం దేనైనా ఒక ఆపదని ముందుగా తెలియజేయడం అనమాట. ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకి
ఒక పొదల్లోని అలికిడి అయినప్పుడు ముందుగా మనం అక్కడ ఏదైనా ఒక జంతువు, ఒక పులి ఉందేమో అని కానీ, ఒక పాము ఉందేమో కానీ అని ముందుగా మనకి స్ఫురణకు రావడం అనేది ఎవల్యూషన్లోని మనకి వచ్చిన ఒక గ్రేట్ అడ్వాంటేజ్. అవును, కరెక్ట్. చాలా మనకి అది చాలా దీన్నే మనకి ఇల్యూజరీ ప్యాటర్న్ పర్సెప్షన్ అంటారు అనుకుంటా కదా సైకాలజీలో. దీన్నే హ్యూమన్స్ ఆర్ లైక్ ప్యాటర్న్ సీకింగ్ యానిమల్స్. అంటే మనం ప్రతి దానిలోని ఏదో ఒక నమూనా, అంటే మనకి ఒక రిపిటేషన్ ప్యాటర్న్ కనిపిస్తుంది అని మనం నమ్ముతాం అన్నమాట. అంటే మనం అలా ఆలోచిస్తూ ఉంటాం. దీని మీద అలాగే మిస్ అయిన ఇన్ఫర్మేషన్, మిస్ అయిన చోట కూడా మన బ్రెయిన్ విల్ ట్రై టు ఐ థింక్ ఫిల్ ఇట్, అంటే ఉన్న వాటిల్ని లింక్ చేసుకోవటం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆస్ట్రాలజీలో ఈ రాసులు చూసిన, అలాగే ఈ కొన్ని షాడోస్ చూసినప్పుడు, అంటే ఐ థింక్ కొద్దిగా ఏమాత్రం అంత వెలుతురు లేని ప్రదేశాలలో నీడలు కనపడటం లాంటి పరిస్థితుల్లో ఏదో జంతువు వచ్చి ఉండటం వల్ల వచ్చి ఉంటుంది అన్నట్టుగా, లేదంటే మన ఒంటి మీద ఏమైనా పాకినప్పుడు మనం ప్రమాదంగా ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో అది విషపూరితమైనటువంటి ఒక జీవ పురుగు అయి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకో ఫినిష్ చేయండి, ఇంకో ఎగ్జాంపుల్ అంటే ఫినిష్ చేయండి. అంటే మనకి ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉండే పరిస్థితులు ఏదైనా ఉందో ఆ పరిస్థితిని నిలబడి నుంచుని ఇది ఎందుకు జరిగింది, ఇది నిజంగా ప్రమాదకరమా కాదా అని ఆలోచించగలిగేంత సమయం తీసుకున్న హేతువాదులైనటువంటి ఎర్లీ హ్యూమన్స్ మేబీ అంతరించిపోయి ఉంటారు. ఎందుకంటే అది నిజంగా పులి అయితే గనక, నిజంగా పాము అయితే గనక వాళ్ళని కాటేసి చంపేసేది. సో కానీ భయపడటం అంటే అక్కడ ఐ థింక్ అది ఉపయోగపడినట్టుగా మనం చూడొచ్చు ఒక సందర్భంలో, ఆ సందర్భంలో. ఎందుకంటే అప్పుడు భయపడి అది నిజంగా అంత ప్రమాదకరం కాకపోయినా ఏదో ఊహించేసుకుని దాని నుంచి దూరంగా జరగటం వల్ల ఉపయోగపడింది అది. ఆ నమ్మకం, అది నమ్మకమే అయినా కానీ, ఒక్కొక్కసారి నిజమైనా ఒక్కొక్కసారి నమ్మకమే అయినా కానీ తప్పించుకునే అవకాశం రావటం అన్నది జరుగుంటుంది. ఐ థింక్ దాన్ని మనం ఈ ఇల్యూజరీ ప్యాటర్న్ పర్సెప్షన్ ద్వారా చూస్తే, అంటే మనకి అక్కడ ఏ రకమైన క్లియర్ ప్యాటర్న్ లేకపోయినా కానీ అక్కడ ఏదో ఉంది అనుకోవటం అన్నది ఉపయోగపడినట్టుగా ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చేమో. సో మెంటల్లీ సైకలాజికల్లీ. అవునండి, యూర్ రైట్. ఇంకొక విషయం అండి ఇక్కడ, అంటే ఉదాహరణకి మనము ఇప్పుడు మేఘాల్లో కనుక చూసినట్లయితే మనకి, మీరు వినాయకుడి పూజ చేసి వచ్చి ఆకాశంలో చూసినప్పుడు మనకి ఒక మేఘం గణేష్ లాగా కనిపించచ్చు అనమాట, లేదా మనకి త్రిశూలం కనిపించవచ్చు. అలాగే క్రిస్టియన్స్ వాళ్ళ క్రిస్మస్ రోజున కానీ లేకపోతే మన గుడ్ ఫ్రైడే కానీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి క్రాస్ కనిపించవచ్చు, మేరీ మాత కనిపించవచ్చు, జీసస్ కనిపించవచ్చు. మా అమ్మాయి కుక్క పిల్లలు కనబడతాయండి, మా అబ్బాయికి డైనోసార్లు కనబడతాయి. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు కూడా. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఎవరికి అది, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి వాడ్కా బాటిల్ కనిపించవచ్చు. ఓకే, అయితే మనం ఎవరు ఏదనుకుంటే అది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అది అక్కడ మేఘాల్లో లేదు, అది మన మెదడులోని నిక్షిప్తమై ఉందన్నమాట, మన ఊహల్లో ఉంది. అందుకనే మనకి ఎప్పుడు కూడా కుక్కపిల్ల, డైనోసార్, లేకపోతే త్రిశూలము, గణేష్ ఈ పేర్లు ఎందుకు చెప్పామంటే, ఈ జీసస్ గాని మేరీమాత గాని ఎప్పుడు కూడా మనకి అల్లా కనిపించడు మేఘాల్లో. ఎప్పుడన్నా గమనించారు మీరు? అల్లా మనకు కనిపించడు ఇప్పుడు కూడా మేఘాల్లో. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అంటే వాళ్ళు ఒక వ్యక్తిగానో ఒక ఆబ్జెక్ట్ గానో వాళ్ళు చూడకూడదన్న నియమం మీద సీరియస్ గా ఉన్నట్టుంది కదా. యాక్చువల్ అలా ఏంటంటే ఒక రూపం కానీ ఒక పేరు కానీ, ఆ పేరు కూడా ఎవరు పెట్టుకోకూడదు అనమాట. అందుకే మనం చూడండి ఇస్లాం ముస్లిమ్స్ లో ఎవరికి కూడా అల్లా అనే పేరు ఉండదు, ఆ పేరు ఎవరు పెట్టుకోకూడదు అనమాట. ఏఎల్ ఆల్తో రెడీ అవుతుంది, ఆల్ అని ఉంటుంది తప్ప అల్లా అని ఉండదు అనమాట. అది దట్ ఈస్ ఎ యూనిక్ నేమ్ అండ్ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ గాడ్, అండ్ దర్ ఇస్ నో షేప్, అండ్ అసలు ఏ యొక్క స్కల్ప్చర్స్ కానీ అసలు ఏమి ఉండవు అనమాట. ఇట్ ఈస్ జస్ట్ లైక్ గాడ్ అంతే. అందువల్ల మీకు ఆ రూపమే లేదు కనుక ఆ రూపం మీకు కనిపించదు అనమాట. అంటే మనకు తెలియని విషయాన్ని మీరు ఊహించలేరు, తెలిసిన విషయాన్ని మైండ్ ఫిలప్ చేస్తుంది. మీరు అంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లోని ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఒక రాంగ్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ కనిపించినా అది మన రైట్ స్పెల్లింగ్గా తీసుకుని చదువుతాం అనమాట.
అవును. మనకి అక్కడ ఏదైనా 2-3 లెటర్స్ తప్పు పడినా సరే మన బ్రెయిన్ కరెక్ట్ చేసేసి తీసుకుంటుంది. అందుకనే మనం ఫాస్ట్‌గా చదవగలుగుతాం. మనం ఎప్పుడు అవును. గూడా అదే గనక మీకు స్పెల్ చెకింగ్ ఇస్తే వర్డ్ డాక్యుమెంట్ అన్నీ ఫైండ్ చేస్తుంది. బికాజ్ కంప్యూటర్ ఈజ్ నాట్ థింకింగ్. థింకింగ్ అంటే దానికి ఆ! ఎమోషన్స్ గాని, ఇటువంటి ఇల్యూజన్స్ ఏమి లేవన్నమాట. అది యాక్చువల్‌గా మెకానికల్‌గా ప్రోగ్రామేటిక్‌గా తీసుకెళ్ళిపోతుంది. మన బ్రెయిన్ పసిగట్టలేదన్నమాట. అండ్ అయితే బ్రెయిన్ చాలా చాలా కొన్ని వేల రెట్లు ఈ ప్యాటర్న్స్‌ని రికగ్నైజ్ చేయటంలో స్టిల్ కంప్యూటర్స్ కన్నా కూడా చాలా ఫాస్ట్‌గా పనిచేస్తున్నట్టుగా మనకి జరిగిన స్టడీస్ వల్ల తెలుస్తోంది. అవును. అలాగే ఇంకొక విషయం నేను ముందు ఈ పొదల్లో ఉన్నప్పుడు మన ఆపదను ఎందుకు ముందుగా గుర్తిస్తామని నేను ఒక పుస్తకం, ఒక నోవెల్ చదివానన్నమాట చానాల క్రితం. అది బహుశా 'యండమూరి వీరేంద్రనాథ్' గారి నవల అది. ఆహ్, నాకు తెలిసినంత మటికి 'చీకట్లో సూర్యుడు.' దాంట్లో ఒక అక్క, తమ్ముడు ఉంటారన్నమాట. ఆ అక్కని తమ్ముడు అంటూ ఉంటాడన్నమాట. "నీకు ప్రతిదానికి భయము, పిరికితనము. పిరికితనం ఉండడం వల్ల నువ్వేమి సాధించలేవు. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ చీకటి గదిలో ఏముందో ఎళ్లి చూస్తేనే తెలుస్తుంది మనకి. అంతే తప్ప ఆ గదిలోకి వెళ్ళకుండా నువ్వు ఇక్కడి నుంచి ఊహాగానాలు చేయడం ద్వారా ఆ గదిలో ఏముందో మనం తెలుసుకోలేము. ధైర్యంగా ముందుకు వెళ్ళడం ద్వారానే మనకి కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ రహస్యాన్ని ఛేదించగలుగుతాం" అంటాడన్నమాట. అంటే దానికి అక్క అంటుంది, "ఒరేయ్! ఒక్కోసారి పిరికితనమే మేలురా. ఎందుకంటే దాని వలన మన ప్రాణాలను కాపాడుకోవచ్చు" అంటదన్నమాట. అంటే హ్మ్. యాక్చువల్‌గా షీ ఈస్ ట్రూ. షీ ఈస్ రైట్. ఎందుకంటే ఆమె అవును. చెప్పింది ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. మన ఎవల్యూషన్, హ్యూమన్ ఎవల్యూషన్‌లోని ఈ మానవులు అంటే ట్రైబల్ అంటే ఆది మానవుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ముందుగా మనం మన ప్రాణాలను మనం రక్షించుకోవడం అంటే ప్రెడిటర్స్ అనేవి ఉంటాయని. ఉదాహరణకి ఒక పొదలోని కొన్ని ఆహ్, పసుపు రంగు ఆకులు, గ్రీన్ ఆకులు కలిసి ఉన్నాయనుకోండి. ముఖ్యంగా ఒక లేడి గాని, ఒక జింక గాని ఆ వైపు చూసినప్పుడు అది ముందుగా ఒక పులిని గుర్తిస్తదనమాట. ఎందుకంటే టైగర్ అనేది అందులో ఉంది అని మనకి టైగర్ కనిపిస్తుంది దాంట్లో. మనకి మేఘాల్లో కుక్కపిల్ల కనిపించినట్టుగానే. ఎందుకంటే అదక్కడ మనని వేటాడే జంతువులు ఏవున్నాయో మనల్ని రక్షించుకోవడం అనేది మన బ్రెయిన్‌లో హార్డ్‌వైర్డ్ అనమాట. ఎగ్జాక్ట్‌గా ప్యాటర్న్ సీకింగ్ ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడున్న స్పిరిచ్యువల్ ఏమన్నా చెప్పండి. తిరిగి తిరిగి ఇట్ కమ్స్ బ్యాక్స్ టు యువర్ కోర్ బిలీఫ్స్. అంటే అవును. సైన్స్ మాట్లాడుతున్నప్పుడు సైన్స్ మాట్లాడాలి గానీ మళ్ళీ స్పిరిచ్యువాలిటీ ఎందుకంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ స్పిరిచ్యువాలిటీ ఈస్ రిక్వైర్డ్. ఎందుకంటే వేదాంతంలో ఏం చెప్తారంటే, వేదాంతంలో ఇంతకుముందు మీరు చెప్పిన మాట మీకు తెలియకుండానే మీరు స్పిరిచ్యువాలిటీలో మాట్లాడారు. చీకట్లో మనకి కొన్ని షేడ్స్ కనిపిచ్చి, కొన్ని ఆకారాలు కనిపిస్తాయి అంటారు చూసారా? స్పిరిచ్యువాలిటీలోని ఎక్కువగా ఉపయోగించే ఎగ్జాంపుల్ ఏంటంటే తాడు, పాము. అంటే తాడుని చూసి పాము అనుకోని భ్రమిస్తారనమాట. అంటే అక్కడ నిజంగా పాము లేదు, తాడే ఉంది. కానీ అది పాము కాదు, తాడు అని తెలియాలంటే మీకు వెలుగు కావాలి. వెలుగు అంటే జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చిన రోజున మీకు ఈ తాడు లేకుండా అది పాము కాదు, తాడు అని తెలిసిపోయింది గనక మీరు జ్ఞానం వైపు ప్రయాణిస్తారన్నది ఎగ్జాంపుల్ అనమాట. యాక్చువల్‌గా ఏంటంటే దీన్ని వేదాంత పరిభాషలోని రజ్జు సర్ప దోషం అంటారనమాట. ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే ఇవన్నీ కూడా యాక్చువల్‌గా ఒక సైన్స్‌ని గాని మన విద్యార్థుల్లో గాని, మన పిల్లల్లో గాని, ముందు తరాల వాళ్ళకి ధైర్యాన్ని నూరి పోసినప్పుడు బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది? ఎలా డిటెక్ట్ చేస్తుంది? ఎక్కడెక్కడ మనం అలా చేయడానికి కారణం ఏంటి? అని చెప్పేది సైన్స్ అన్నమాట. అలా కాకుండా ఎక్కడో గాల్లోని చీకట్లో ఉంది, పాముంది, తాడుంది. ఇంతకుముందు మీరు చెప్పారు కదా! మన మీద ఏదైనా పడినప్పుడు పురుగు, అది ఏ సాలిపురుగో అని భయపడడం సహజం మాట. తాడు, పాము చెప్పిన స్టోరీని మన ఒంటి మీద పడిన సాలిపురుగు కూడా చెప్పొచ్చు. కానీ పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు అట్రాక్ట్ టు ద స్పీచెస్. అంటే ఇప్పుడు ఎవరైనా ప్రీచింగ్ ఏదైనా ఇస్తున్నారనుకోండి. అంటే ఈ ఈ అంటే ఉదాహరణకి బైబిల్‌లో చెప్పినవన్నీ చెప్తుంటే, ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఆళ్ళకెప్పుడు కూడా మీరు క్రాస్ క్వెషన్ ఎయడం అనేది నచ్చదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ ఏంటి అని చెప్పేస్తాడు. అలాగే ఒక పురాణ ప్రవచనకర్త అతను చెప్పుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఆల్ యూ నీడ్ టు డూ జస్ట్ లిజన్ అంతే. క్రాస్ క్వెషనింగ్ వాళ్ళకి నచ్చదు. అదే విధంగా ఈ కాన్స్పిరసీ థియరీస్ అనేవి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అంతే. మూన్ మీద ఎవరు ల్యాండ్ అవ్వలేదండి. గ్లోబల్ వార్మింగ్ అనేది లేనే లేదండి. అంటే ఇప్పుడు మన 9/11 అనేది కావాలని చేశారండి బిల్డింగ్‌ని. విమానం కొట్టితే బిల్డింగ్ ఎలా పడిపోద్ది చెప్పండి. అలాగే కరోనా హ్మ్. వైరస్ చైనా వాళ్ళు ల్యాబ్‌లో తయారు చేశారండి. కావాలని వీళ్ళందరూ చేస్తున్నారు. బిల్ గేట్స్ అంత గొప్ప వ్యక్తి, అంత మానవతావాది, అంత తనకున్న
ధనాన్ని మొత్తాన్ని కూడా ఆఫ్రికాలోని వ్యాక్సినేషన్ కి వాటికి వినియోగించిన వ్యక్తి పైన వాళ్ళే కావాలని తీసుకొచ్చారని చెప్పడం అనేది అసలు ఎంత దారుణమైన విషయం అసలు అది. అంటే ఒక గొప్ప వ్యక్తి గురించి కూడా మీరు ఈ సోషల్ మీడియాలో ఈ ఫార్వర్డ్ చేయడం అనేది అసలు అది శోచనీయం అంటారు కదా, అసలు చాలా ఇట్స్ టోటలీ రాంగ్ అనమాట. అలాంటప్పుడే ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుంది. లేకపోతే మనకేం పని? మన పని ఏంటంటే సైన్స్ ఏం చెప్తుంది తెలుసుకో అని జ్ఞానాన్ని ఇవ్వడం. మీరు జ్ఞానం అంటే ఏమనుకుంటారంటే కళ్ళు మూసుకుంటే జ్ఞానం అనుకుంటారు, కాదు, కళ్ళు తెరిస్తేనే జ్ఞానం. సో ఇదండి హార్డ్వేర్ అనేది ఏంటంటే మన ఎవల్యూషన్లోని ఒక పార్ట్ అనమాట అది. అందువల్లనే మనం చెప్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు మనం నమ్ముతామంటే మనము ఆల్వేస్ వి ఫీల్ లైక్ వీఆర్ బిలాంగింగ్ టు ద గ్రూప్. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గ్రూప్లో నమ్మినప్పుడు దీనిలో చాలా సోషల్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఉదాహరణకి ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తే మనం కూడా అదే చేస్తాము, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. సమ్ టైమ్స్ మనకి నిజం తెలిసినా సరే గ్రూప్తోనే ఫాలో అయిపోతాం అన్నమాట. అంటే ఆ గ్రూప్ ఉదాహరణకి మీరు ఒక ఫేమస్ సైకాలజిస్ట్ ఆయన ప్రూవ్ చేసింది ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్తోని మీరు ఒక 4 రోడ్ల జంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఫుట్పాత్ దగ్గర నుంచొని ఆకాశంలోకి ఇలా చూడడం మొదలు పెట్టారనుకోండి మీరు పైకి, యూఆర్ స్టీరింగ్ అట్ ఇట్. ఆ తర్వాత కొంతమంది మీతో పాటు వచ్చి వాళ్ళు కూడా చూస్తుంటారు మరి మీరు ఏం చేస్తున్నారు అని. గుంపుగా చూస్తుంటారు అనమాట. అలా చూస్తే ఎక్స్పెరిమెంటల్ గా ఏం ప్రూవ్ అయిందంటే ప్రతి చోట కూడా మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ అక్కడ ఆగి ఏం జరుగుతుందని చూసి పైకి అందరూ చూస్తుంటారు అనమాట. ఇది సోషల్ బిహేవియర్. అంటే స్లైట్లీ డిఫరెంట్ గా ఇది చాలా వేరియేషన్స్ తో జరిగినాయండి. యాక్చువల్ గా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కాకుండా ఇప్పుడు ఒక ఆఫీస్ లోకి వెళ్తే మనుషులు వచ్చి కూర్చుంటూ ఉంటే వెయిటింగ్ దగ్గర టింగ్ అనేదో శబ్దం అవుతుంది 2-3 నిమిషాలకు ఒకసారి. అయినప్పుడల్లా అక్కడ అందరూ లెగిసి నుంచుని 2 క్షణాల నుంచి మళ్ళీ కూర్చుంటూ ఉంటారు. ఎందుకో తెలియదు, ఊరికే. అది ఎక్స్పెరిమెంట్, అదంతా కూడా ఎక్స్పెరిమెంట్ లో పార్టే. అప్పుడు ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అన్న దానికి ఇది ట్రైల్ వేశారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే కొత్త వ్యక్తి అతనికి తెలియదు కాబట్టి ఆ టింగ్ అని సౌండ్ వచ్చిన వెంటనే అందరూ లెగిసి నుంచుని ఒక 4 సెకండ్లు కూర్చోవటం. అలాగా ఫస్ట్ కొద్దిగా అనుమానంగా అటు ఇటు చూసి ఎందుకు అర్థమవుదు, ఈవిడ అడగలేదు, మళ్ళీ ఏమైనా తప్పు చేస్తున్నానేమో అన్న భయంతో ఏం చేస్తుందంటే మూడోసారి ఆవిడ కూడా లెగిసి నుంచోవడం జరుగుతుంది. అప్పుడు షీ ఫీల్స్ కంఫర్టబుల్, షీ ఈజ్ విత్ ద హెర్డ్. అంటే మనతో పాటు మనుషులతో పాటు అందరితో పాటు అందరూ అప్రూవ్ చేసిన బిహేవియర్ కి కన్ఫర్మ్ అవుతున్నట్టుగా తను ఫీల్ అయ్యి సాటిస్ఫై అవటం అన్నది మనకి ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఇంకేమవుతుందంటే అదే ఎక్స్పెరిమెంట్ లో కొద్దిగా ముందుకు వెళ్ళేటప్పటికి ఈ ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటారు వాళ్ళని పిలవటం తోటి, అది ఇంటర్వ్యూనో ఏదైనా అయినా కానీ. సో ఎట్ సమ్ పాయింట్ ముందు ఉన్న వాళ్ళందరూ వెళ్తారు, ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ సౌండ్ వచ్చినప్పటికీ ఆవిడ లెగిసి నుంచోవటం, ఒక 5 సెకండ్ల నుంచి కూర్చోవటం. ఆ తర్వాత కొత్తగా ఎవరు వస్తే వాళ్ళకి కూడా ఈవిడ చెప్పటమో లేదంటే ఈవిడ్ని చూసి వాళ్ళు కూడా చేయటమో. అంటే ఒక పాయింట్ అయిన తర్వాత నిజంగా ముందు కారణం ఏదైనా ఉన్నా కానీ తర్వాత వచ్చిన వాళ్ళకి అది కారణం తెలుసుకోకపోయినా సరే ఎవరో చేస్తున్నారు కాబట్టి ఇది తెలుసో తెలియకో జరిగింది. ఇంకొకటి ఏంటంటే అంటే ఇది యాక్చువల్గా కోతుల మీద కూడా జరిగింది. మనకి ఈ కోతులకి ఒక అరటిగెల పెట్టి ఒక్కొక్క కోతిని పంపి దాన్ని అంటే పనిష్మెంట్ అండ్ రివార్డ్ అన్నది, అంటే పైకి వెళ్ళి టచ్ చేయడానికి ట్రై చేస్తే నెక్కి పనిష్మెంట్, అంటే అన్ని కోతుల్ని తడిపేస్తూ ఉంటే గనక తర్వాత ఒక కొత్త కోతి వస్తే దానికి అర్థం అవ్వదు, దాని పైకి ఎక్కుతూ ఉంటే ఎందుకు మిగతా వాళ్ళందరూ లాగేసి కొట్టేస్తున్నాయి, అన్ని కోతులు బాధేస్తూ ఉంటాయి అనమాట. సో ఇది ఒకటి. ఇంకొకటి మీరు చెప్పిన గ్రూప్ థింకింగ్ కి అంటే పీర్ ప్రెషర్ కి కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే క్లియర్ గా మనకి అందరికీ తెలుస్తున్నా గానీ ఒక లైన్ అన్నది ఒక 3 అదర్ లైన్స్ లో ఏ లైన్ కి సమానంగా ఉంది అన్నది ఇది క్లియర్ గా మళ్ళీ సైకాలజిస్టులు చేసిన ఎక్స్పెరిమెంట్ లో కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే గనక మిగతా వాళ్ళందరూ ఎక్స్పెరిమెంట్ లో భాగమైన మిగతా వాళ్ళందరూ తప్పు చెబితే ఆ కొత్త వ్యక్తి కూడా అదే తప్పుని కంటిన్యూ చేసి అదే గ్రూప్ లో ఉండటానికి ట్రై చేయటం అనేది. అంటే మనకి ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సమూహంతో గుంపులతోటి ఉండటం అన్నది ఏ రకంగా మనకి అడ్వాంటేజ్ గా మనం ఒకప్పుడు ఉపయోగపడిందో అదే ప్యాటర్న్, అదే సైకలాజికల్ థింకింగ్ ని కంటిన్యూ చేస్తూ లేదంటే అప్లై చేస్తూ ఉండే తత్వం గురించి విశ్లేషించే ఎగ్జాంపుల్స్ అన్నమాట అవి. అవునండి, అదొకటి చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఐ రియల్లీ లైక్ దిస్ ఎగ్జాంపుల్.
దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుందంటే, మీరు ఆ అమ్మాయి అంటే ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎందుకు వచ్చిన గొడవరా బాబు, లెగకపోతే జాబ్ రాదేమో అని లెగిసిపోతున్నాడు. తర్వాత మామూలుగా మీరు చెప్పిన ఈ ఈ ఆలోచన విధానం కారణం ఏమి లేకుండా వచ్చిన కొత్త పర్సన్కి ఈ పాస్ చేసే విధానం ఏదైతే ఉందో, ఆ అవును విధంగానే నమ్మకాలు అనేవి ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి అవును పిల్లి ఎదురొస్తే అన్న దగ్గర నుంచి, తర్వాత ఏమో ఈ తోకచుక్కలు వచ్చినప్పుడు రాదని చెప్పారని. చాలా మంది ఏం చెప్తారంటే, ఈ ఆస్ట్రాలజీ అనేది ఈ ప్యాటర్న్ సీకింగ్ స్టార్స్ లోని అక్కడున్న 4-5 స్టార్స్ కూడా ఈవెన్ కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా సరే, అవన్నీ ఒక ఫ్లాట్ పేపర్ మీద డాట్స్ పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి అని, ఆ వాటి చుట్టూ కూడా యానిమల్స్ గీసి, ఆ యానిమల్స్ లాగానే మన బిహేవియర్ ఉంటుందని. ఎందుకంటే మనం అవును భూమి మీద ఎక్కడో ఉంటాము, అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ తీసుకొని సన్కి తీసుకొని, ఆ సన్ వెనకాల ఏ గుంపు అయితే ఉందో ఈ నక్షత్రాల అవును గుంపు, అది సింహం అనుకోండి. అసలు అందులో మీకు సింహం బొమ్మ రాదు. ఐఏ స్టార్స్ ఉపయోగించి మీరు డైనోసార్ గీసుకోవచ్చు, పిల్లిని కూడా అవును గీసుకోవచ్చు. అది అవును పిల్లో పులో మీకు తెలియదు అనమాట. కానీ మీరు సింహం లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా ఈ ఆస్ట్రాలజీ వాళ్ళు క్రియేట్ చేసిన ఈ ఈ ఫాల్స్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో, అది ఒక శాస్త్రంగా చెప్తూ ఉంటారు చాలా మంది. అంటే వాళ్ళు అనేది ఏంటంటే, శాస్త్రి తప్పు కానీ శాస్త్రం తప్పు కాదు అంటారు. కానీ బేసిక్గా ఏంటంటే శాస్త్రమే తప్పు, పీరియడ్. అవును ఏ ఇంకా అందులో ఏ ఇంకో ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్, ఏ సెకండ్ ఏ ఆర్గ్యుమెంట్ లేదు. రెండు చోట్ల కూడా ఒకసారి ఒక రకమైన రిజల్టే రాదు. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఈ అబ్రహాం కొవ్వూరు గారు కానీ జేమ్స్ ర్యాండీ గారు కానీ వీళ్ళు అనౌన్స్ చేసిన $1 మిలియన్ ప్రైజెస్ ఏమైతే ఉన్నాయో, వాటిలో వాళ్ళు పెట్టిన కండిషన్స్ కి, అంటే అబ్జర్వబుల్ కండిషన్స్ కి కూడా ఎవ్వరు ఒప్పుకొని వచ్చి ప్రూవ్ చేసి, అంటే ఆస్ట్రాలజీ అనేది ఒక సైన్స్ అన్నట్టుగా ప్రూవ్ చేయలేకపోవడం అన్నది కూడా మనం చూస్తే కనుక మనకి తెలిసేది ఏంటంటే, అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళు ఏం చెప్తారంటే ఏం లేదు. ఇప్పుడు ఎక్కడో మీరు పుట్టిన సమయంలో గ్రహాలు, వాటి పరిస్థితులు, వాటి పొజిషన్స్ కి సంబంధించిన ఎఫెక్ట్ నీ లైఫ్ లో జరిగే అన్ని ఇన్సిడెంట్స్ లోనూ ఉంటుంది అనుకుంటే, అదే బేసిస్ మీద అదే డేట్స్ మీద మళ్ళా మీకు ఎప్పటికప్పుడు వారానికి 2 వారాలకి నెలకి ఒకసారి మీకు ఏమేం జరుగుతుందో, ఈ ఫలిత జ్యోతిష్యం అని ఏం చెప్తున్నారో ఇవన్నీ చెప్పగలిగే స్థాయిలో అదే రిపీట్ అవుతుంది. అదే సమయంలో అదే రోజున అదే రాశిలోనూ పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకేలా వస్తుంది అన్న ఒక 12 బకెట్లలో వేసిన సొల్యూషన్స్ ని అమ్మటానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, అలాంటప్పుడు మనం ఆలోచించవలసిన ఇది సైంటిఫిక్ మెథడ్ ఏంటంటే, మనము ఏ జ్యోతిష్యులైనా అయినా తీసుకుని ప్రపంచంలో ఎక్కడైనా ఆ సంస్కృతం లేదు, ఎవరైనా ఎలాంటి ఆస్ట్రాలజిస్ట్ అయినా తీసుకుని వాళ్ళకి కావాల్సిన ఆన్సర్లన్నీ చెప్తాం. అంటే ఒక 12 మందిని వీళ్ళు అలాగే చెప్పారు అనమాట. వీళ్ళు ఛాలెంజ్ చేసింది ఏంటంటే, మేము 12 మందిని పంపుతాము, ఆ 12 మందికి మీకు ఎన్ని ప్రశ్నలు అన్నా వేసుకోండి, వాళ్ళ లైఫ్ లో గత సంవత్సరం కనీసం జరిగిన అన్ని విషయాలు చెప్తారు. వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చెప్పరు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ చెప్తే వాళ్ళు గెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, రాసులు అది క్యాలిక్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈవెంట్స్ అన్ని చెప్తాము, వాళ్ళు ఏ రాశుల్లో పుట్టారో చెప్పండి. ఎందుకంటే అటు నుంచి ఇటు ట్రూ అయితే, ఇటు నుంచి అటు కూడా ట్రూ అవ్వాలి. ఒక 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 కన్యా రాశిలో పుట్టిన వాళ్ళందరూ ఇలాగే బిహేవ్ చేస్తారని పేపర్లో చెప్తున్నప్పుడు, అలాంటి బిహేవియర్స్ ని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏ రాశుల్లో పుట్టారో, కాబట్టి దాని కనీసం రాశులు చెప్పాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పక్కర్లేదు, వాళ్ళు ఏ రాశుల్లో పుట్టి ఉండేవారో అన్నది రివర్స్ లో కూడా చెప్పగలిగినప్పుడు వాళ్ళకి $1 మిలియన్ ప్రైజ్ ఇస్తామని చెప్పినప్పుడు 12 మందిని పంపితే అందులో ఒకరికి కూడా కరెక్ట్ గా చెప్పలేకపోయారు. అంటే మనకి ఒక వ్యక్తికి అది కూడా 1/12 అయితే ఇంకొక వ్యక్తికి కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ 112 × 112 అంటే 101లో 144 ఛాన్సుల్లోనే అతను ఇద్దరు కరెక్ట్ అని చెప్పగలడు. అలాంటిది ఎన్ని ఛాన్సెస్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో అది చెప్పలేకపోయే అవకాశం పెరిగిపోతుందో, అది ఎందుకు అవకాశం పెరుగుతుందంటే అందులో ఏ రకమైన 1% కూడా సైన్స్ అన్నది లేదు. కాబట్టి సైన్స్ అంటే మీకు ఫర్ ఎనీ గివెన్ ఇన్పుట్స్, మీకు ఎప్పుడైనా సరే ఇన్పుట్స్ మారినంత సేపు అవుట్పుట్ సేమ్ రావాలి, అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ సేమ్ అయినప్పుడు. సో అలాంటిది ఏమీ లేదు. కాబట్టి అది జ్యోతిష్యం అన్నది, ఆస్ట్రాలజీ అన్నది అన్సైంటిఫిక్ అండి. అది దాదాపు 5,000 కోట్ల, కనీసం ఇండియాలో తీసుకున్నా సరే 5,000 కోట్ల అన్రెగ్యులేటెడ్, అన్టాక్స్డ్ బిజినెస్. దాని
దానివల్ల చాలా మంది ప్రజలు ధనమాన ప్రాణాలని పోగొట్టుకోవటం అన్నది, కంప్లీట్ గా బ్యాంక్రప్ట్ అవ్వటం అనేది, లేదంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సరైన సమయంలో సరైన డెసిషన్స్ తీసుకోకుండా వీళ్ళ వెనక వెళ్తూ చాలా నష్టపోవటం అన్నది కూడా మనం గమనించవచ్చు. అది బాగా చెప్పారంటే దట్ ఈస్ యాక్చువల్ ఫైనల్ కంక్లూజన్. కానీ ఇంకో చిన్నది, ఐ వాంట్ మేక్ ఇట్ లిటిల్ కాంప్లికేటెడ్. దీంట్లో ఏమవుతుందంటేనండి, వీళ్ళు ఈవెన్ మీకు శాస్త్రం ప్రకారం అన్నీ చెప్పినా ఎందుకు జరగట్లేదు అంటే, మీకు పూర్వజన్మలో ఉన్న కొన్ని కర్మల యొక్క ఫలితంగా మీకు జరగలేదు అని చెప్తారు అనమాట. అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కన్వీనియంట్ వే ఆఫ్ ఎస్కేపింగ్. అంటే ఈ దీంట్లోకి కర్మ సిద్ధాంతాన్ని లాగడం ద్వారా, అంటే ఫాల్సిఫికేషన్ ఏమీ లేకుండా అంటే ఉండటానికి. సోర్స్ ఏమీ లేనప్పుడు ఈ నెంబర్స్, స్టాటిస్టిక్స్, ఈ కారణాలన్నీ బెడిసి కొడుతున్నప్పుడు, అసలు నీకు కర్మ సిద్ధాంతం అంటే ఏంటో తెలుసా నీకు? మనం చేసిన గత జన్మల పాప యొక్క ఫలితము, అప్పుడు నువ్వు జ్యోతిష్యం కూడా నీకు పనిచేయదు, అది ప్రారంధంగా నీకు జరగాల్సింది కనుక జరిగింది అని చెప్పి ఇంకా చేతులు దులిపేసుకుంటారు అనమాట. కానీ ఇదే ప్రారంధము కర్మ సిద్ధాంతము నమ్మే వాళ్ళు కూడా మరి అంతా ఎవరో చేస్తున్నారు, అతని ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనుకున్నప్పుడు, ఏదైనా జబ్బు ఇలాంటి కరోనా వైరస్ వచ్చినప్పుడు మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళటము, లేదంటే ఈ డాక్టర్లు మందు కనిపెట్టడానికి ట్రై చేయటం కూడా దేవుని లేదంటే ఒక హయ్యర్ లెవెల్ డివైన్ పవర్ యొక్క ప్లాన్ ని మనం అబ్జెక్ట్ చేస్తున్నట్టుగానే భావించాలి కదా అంటే సమాధానం లేదు. ఉంది, దానికి నా దగ్గర ఇంకో సమాధానం ఉంది. దానికి నా దగ్గర సమాధానం ఏంటంటే, చూడండి, మనిషి మానవ ప్రయత్నం, తన ప్రయత్నం తను చేయాలి. చేసిన తరువాత దేవుని మీద భారం వేయాలి, అంతే తప్ప ప్రతిదాన్ని కూడా మీరు దేవుని మీద భారం వేసేసి దేవుణ్ణి బ్లేమ్ చేయడం అనేది తప్పు అనమాట. బికాస్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ హిస్ ప్లాన్స్, బికాస్ ఏ కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్, సారీ, ఏ యాంట్ కెనాట్ అండర్స్టాండ్ ఏ సూపర్ కంప్యూటర్. అది మాట. సరే గోవింద్ గారు, ఇంకా మన టాపిక్ లోకి వస్తే, అంటే సమయాభావం వల్ల అవన్నీ ఆల్రెడీ మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు సైకాలజిస్టులు అంటే ఈ ఇల్యూజరీ ప్యాటర్న్ పర్సెప్షన్ అన్నది ఈ కాగ్నిటివ్ బయాస్ కి దగ్గరగా, అది కూడా దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఈ ప్యాటర్న్ పర్సెప్షన్ అంటే అన్రిలేటెడ్ గా ఉన్నా సరే అందులో ప్యాటర్న్ ని ఒక లింక్ ని వెతుక్కునే లాగా మన బ్రెయిన్స్, మన మెదళ్ళు డెవలప్ అవ్వటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ కింద మనం దీన్ని గుర్తించి తీసుకుని పక్కన పెట్టడం మంచిది. అది కాకుండా మనకి ఎక్స్పెరిమెంట్లో చూస్తే గనక ఈ న్యూరో సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే, అంటే ఈ జర్నల్ ఆఫ్ కాగ్నిటివ్ న్యూరో సైన్స్ అని 2010లో దీని మీద చాలా మంచి రీసెర్చ్ చేసి వచ్చిన రీసెర్చ్ స్టడీస్ లో ఏం చెప్తున్నాయంటే, వాళ్ళు చెప్పేది ఇలా, అంటే ఇలాంటి సిద్ధాంతాలని ఇలాంటి విషయాలని ఎక్కువగా ఎవరు నమ్ముతారు అంటే గనక ఎక్స్ట్రా డోపమైన్ అన్నది బ్రెయిన్ లో ఉన్న కారణంగా ఇది ఎక్కువ మంది అలాంటి వాళ్ళు నమ్మే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు చూస్తే గనక ఈ డోపమైన్ అన్నది న్యూరో ట్రాన్స్మిటర్ కింద పనిచేస్తుంది. అంటే మన బ్రెయిన్ లో ఎమోషన్ గానీ, అలాగే రివార్డ్ అండ్ కాగ్నిషన్, అంటే డెసిషన్ మేకింగ్, ఒక రకమైన డెసిషన్, ప్లెజర్, యు విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ప్లెజర్ బై అండర్స్టాండ్, బై బిలీవింగ్ ఇట్ అండ్ బై proving that even though it's not right, pleasure sensation ఏది ఉందో you enjoy that one. అంటే అబద్ధాన్ని కానీ లేకపోతే ఒక కన్వీనియంట్, ఇప్పుడు చిన్న ఒక పాట ఉంటుంది చూసారా మీకు, ఏంటంటే అది రెక్కలు గుర్రాలు ఉన్నాయని పగడపు దీవులు ఉన్నాయని నమ్మడానికి ఎంత బాగుందో, అటువంటి ప్లెజర్ ఫీలింగ్ వస్తుంది అనమాట మీకు. అవును అవును. అండ్ అంటే ఇక్కడ వాళ్ళ ఎక్స్పెరిమెంట్ లో ఏం తెలిసిందంటే, ఈ ఫ్రీ డోపమైన్ అన్నది ఎక్కువ లెవెల్లో ఉన్న వాళ్ళు దే ఆర్ మోర్ లైక్లీ టు బిలీవ్ సచ్ థింగ్స్ అన్నట్టుగా. అంటే ఈ డోపమైన్ లెవెల్స్ అంతగా లేని వాళ్ళకి కూడా ఈ డోపమైన్ అన్నది ఎక్స్టర్నల్ గా అడ్మినిస్టర్ చేసినప్పుడు, అంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు మోతాదుల్లో వాళ్ళు బిలీవర్స్ లాగే, అంటే సులువుగా ఏదైనా నమ్మగలిగే అవకాశం ఆ ప్యాటర్న్ అన్నది వాళ్ళకి వచ్చినట్టుగా. అంటే ఇది ఎలా చేస్తారంటే, ఇప్పుడు కొన్ని ర్యాండమ్ షేప్స్ కానీ, లేదంటే కొన్ని కాయిన్ ఫ్లిప్స్ చేసినట్టుగానో, లేదంటే కొన్ని రకాలైనటువంటి ర్యాండమ్ షేప్స్ ఏదో తీసి ఇందులో నీకు ఏమైనా ప్యాటర్న్ కనిపిస్తుందా లేదా ఇలాంటి టెస్ట్ చేసినప్పుడు ఈ డోపమైన్ లెవెల్స్ ఎక్కువగా ఇచ్చిన వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు ఆర్ టెన్ టు బిలీవ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ప్యాటర్న్స్ ఇన్ ర్యాండమ్ షేప్స్ విచ్ ఆర్ నాట్ దేర్ అన్నట్టుగా తెలుస్తుంది. సో ఇది న్యూరో సైంటిస్ట్ వాళ్ళు చేసిన ఈ జర్నల్ ఆఫ్ కాగ్నిటివ్ న్యూరో సైన్స్ 2010 దీని ద్వారా మనకు తెలుస్తుందండి. అలాగే ఇంకొకటి, ఈ
కన్ఫర్మేషన్ బయాస్ అన్నది అంటే మనకి ఇంతకుముందు అభిజ్ఞ పక్షపాతాలు అంటే హ్యూమనిస్ట్ అవర్లో చెప్పుకున్నట్టు ఒక్కసారి మన బ్రెయిన్ అన్నది ఒక ప్యాటర్న్ చూడటం మొదలు పెట్టిందంటే దానికి సంబంధించి దానికి అనుగుణంగా దానికి దగ్గరగా ఉండే ఇన్ఫర్మేషన్ ని ఎసిమ్యులేట్ చేసుకోవటానికి ఒక రీఇన్ఫోర్స్మెంట్ కింద ట్రై చేస్తుంది అన్నది మనకి కన్ఫర్మేషన్ బయాస్ లో మనకి తెలుస్తుంది. ఇందులో చాలా ముఖ్యంగా పైగా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఇంటర్నెట్ లో చాలా విరివిగా అబండెంట్ గా ప్రతిదానికి ఎలాంటి థియరీకైనా ఇజంకైనా ఐడియాలజీకైనా కూడా చాలా ఎక్కువ మోతాదులో ఎక్కడో చోట దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి ఈ సెలెక్టివ్ ఎవిడెన్స్ అన్నది అంటే మనకి కావలసిన ఎక్స్ప్లెనేషన్ ని అంటే ఒక విషయానికి సంబంధించిన ఎన్ని రకాల థియరీస్ కానీ ఎన్ని రకాల పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నా కానీ అందులో వీళ్ళు నమ్మిన ఆ పర్టికులర్ వ్యక్తి నమ్మిన దానికి దగ్గరగా ఉన్న వాటిల్ని మాత్రమే ఈ వైడర్ పూల్ ఆఫ్ అవైలబుల్ ఎవిడెన్సెస్ లోంచి సెలెక్ట్ చేసుకుని తీసుకుని దానిని నమ్ముతూ దానికి దగ్గరగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్లన్నీ పోగు చేసుకుంటూ దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని అవి ఫ్యాక్ట్స్ అయినా సరే వాటిని పక్కన పెడుతూ ఇగ్నోర్ చేస్తూ ఉండే ఈ కన్ఫర్మేషన్ బయాస్ ఏదైతే ఉందో ఇది చాలా మెయిన్ పాత్ర ఇలా బిలీవ్ చేసే వాళ్ళ విషయంలో పని చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రకమైన కంఫర్ట్లోకి వెళ్తారు. అంటే ఈ ఒక్కసారి నమ్మిన తర్వాత వీళ్ళు నమ్మిన దానికి ఆపోజిట్ గా అంటే ఈ ఫియర్ ఆఫ్ అన్నోన్ కిక్స్ ఇన్ అంటారు. అంటే మనం నమ్మింది మనకి దానికి తగ్గట్టుగా దొరికిన ఆధారాలని తీసుకుని ఏదైతే బలంగా విశ్వసిస్తామో దానికి వ్యతిరేకంగా మనకు ఒక ఆపోజిట్ ఒక విలన్ అన్నాడు క్రియేట్ అవుతాడు అనమాట. సో అంటే దానికి ఆపోజిట్ థియరీ ఏదైతే ఉందో వాళ్ళందరినీ తక్కువ కిందో చెడ్డవాళ్ళ కిందో లేదంటే వాళ్ళు కుట్ర చేస్తూ అందరినీ కనపడకుండా ఆడిస్తున్నారు అన్నటువంటి ఈ ఫీలింగ్స్ అయితే ఏదైతే ఉందో ఇవి న్యూరో సైంటిస్టు ఈ సైకాలజిస్టు చెప్పే విషయం ఏంటంటే దీనికి మెయిన్ కారణం వచ్చేసి పవర్లెస్నెస్ అన్నది మనకి తెలుస్తుంది. అంటే పవర్లెస్నెస్ అన్నది అంటే మనకి డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ కేయాస్ లేదంటే ఒక అనిశ్చితి ఉన్న సందర్భంలో ఈ వాటిలో ప్యాటర్న్స్ ని వెతుక్కొని అందులో మనం ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని దానికి దగ్గరగా ఉండే వాటిల్ని ఎవిడెన్స్ల కింద దాని చుట్టూ పేర్చుకుంటూ దాంట్లో ఒక రకమైన కంఫర్ట్ వస్తుంది. ఇందులో మెయిన్ గా ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇలా బిలీవ్ చేసే చాలా మంది విషయంలో ఎక్కువగా ఐడెంటిఫై చేసిన పాయింట్స్ ఒక 5-6 ఉన్నాయి, అది చెప్తాను. అదేంటంటే డిస్ట్రస్ట్ ఇన్ గవర్నమెంట్. అంటే ఒక ప్రభుత్వం మీద ఒక రాజ్యం మీద కానీ నమ్మకం లేకపోవటం కానీ లేక మనీ అన్నది అంటే డబ్బు లాంటి విషయం ఎక్కడున్నా సరే అదంతా అబద్ధమో లైస్ అనో అది తప్పనో ఎక్కువ డబ్బు ఉండటం తప్పనో సంపాదించే వాళ్ళు కానీ కంపెనీలు కానీ తప్పనో అనుకోవటం కానీ అలాగే ఇలా బిహేవ్ చేసి ఇలా నమ్మే వాళ్ళు ఎక్కువగా రేసిస్టులు కింద అంటే జాత్యహంకార భావనలు ఎక్కువగా ఉన్న వాళ్ళు అనటం కానీ లేదంటే ఫన్నీగా కొన్ని సందర్భాల్లో అయితే ఈ టీషర్ట్ బిజినెస్లు చేసుకునే వాళ్ళు కూడా ఇలాంటివి ప్రమోట్ చేస్తారు అన్నట్టుగా. ఎందుకంటే చాలా టీషర్ట్స్ లో కూడా ఇలాంటి ఈ కన్స్పిరసీ థియరీస్కి సంబంధించిన ప్రమోషన్స్ చూడటం అనేది మనం చూడొచ్చు. అలాగే ఈ సొసైటీ ఈ సైన్స్ లో కానీ హిస్టరీలో కానీ ఎప్పుడైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి ట్రై చేసేస్తారనమాట. సో సైన్స్ ఎందుకు కానీ లేదంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ అందు కానీ ఒక రకమైన డిస్ట్రస్ట్ అంటే అపనమ్మకం అంటే శాస్త్రీయ పరిజ్ఞానం శాస్త్రీయ మెథడ్స్ అందు అవగాహన లేకపోవటం కానీ లేదంటే ఒక రకమైన అపనమ్మకం ఇది కూడా మళ్ళీ క్రియేట్ చేయబడిందే. ఇలాంటి అపనమ్మకం పెరగటం ఇలాంటి విషయాలు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇలాంటి సిద్ధాంతాలను ఏదో ఒక దాన్ని పట్టుకుని నమ్మి అందులోనే ఉండి దానివల్ల చాలా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ కంఫర్ట్ ని వాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితులు అయితే వాళ్ళు గమనించి అబ్జర్వ్ చేసి ప్రపోజ్ చేయటం అయితే జరిగిందనమాట. సో ఇది అండి నా వైపు నుంచి అయితే. సో మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చాలా మీరంతా కోర్ అంతా కవర్ చేసేసారు. కానీ ఇంకొక 2 పాయింట్స్ యాడ్ చేస్తాను. ఇవి కూడా ఏంటంటే మనకి హై లెవెల్లోని దీన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికే తప్ప
ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎనీథింగ్ న్యూ విచ్ యూ ఆల్రెడీ కవర్డ్. మీరు చెప్పిన దాంట్లోంచే ఒక బుల్లెట్ పాయింట్ లాంటిది అనమాట. ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే అన్సేఫ్ అండ్ సేఫ్ అంటే ఏదైనా ఈ కాన్స్పిరసీ థియరీస్లోని మనకి మీరు ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది మీరు కవర్ చేశారు. అన్సర్టినిటీ వచ్చినప్పుడు, ఈ వరల్డ్ అంతా అనిశ్చితిగా ఉన్నప్పుడు మీకు ఒక ఫీల్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ యు ఆర్ ఇన్ కంట్రోల్ అని రావడం కోసం ఈ కాన్స్పిరసీ థియరీస్ అనేవి మీకు హెల్ప్ చేస్తాయి అనమాట. హెల్ప్ అంటే ఏం కాదు, యూ ఫీల్ లైక్ అ సేఫ్ బై బిలీవింగ్ దోస్ కాన్స్పిరసీ థియరీస్. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా యూ వాంట్ టు కల్టివేట్ ఎ గుడ్ సెల్ఫ్ ఇమేజ్. అంటే ఇతరుల ముందు నీ యొక్క ఈ వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొద్దిగా ముందుకి ఎలివేట్ చేయడం కోసం కాన్స్పిరసీ థియరీస్ మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే ఎవరికైతే సోషల్గా ఎడ్జ్ అంటే అంత గుర్తింపు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి థియరీస్ని ప్రపోజ్ చేయడానికి కానీ దాని గురించి మాట్లాడడానికి కానీ దట్ వే దే ఫీల్ గుడ్. ఎందుకంటే ఇది సైకలాజికల్ గా కూడా ఎవరికైతే అంటే ఇప్పుడు ఎక్కువగా రిటైర్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే జాబ్ లేనప్పుడు కానీ సోషల్ గా మనకి అంత లైఫ్ లేనప్పుడు యూ కమ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎ థియరీస్. అంటే ఏంటంటే ఎనర్జీ అనేది ఒకటి ఉందని, ఆ ఎనర్జీ మనం కంట్రోల్ చేస్తుందని, ఆ ఎనర్జీని మనం నీరులాగా వాడాలని, నీరుని ఎలా సేవ్ చేసుకుంటున్నాం ఎనర్జీని సేవ్ చేసుకోవాలని, లేకపోతే మనకి ఈ సంస్కృతానికి సంబంధించిన కొన్ని మంత్రాలకు సంబంధించినవి, లేకపోతే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పూర్వ ఋషులు వీళ్ళందరూ కూడా అన్నీ ఎప్పుడో చెప్పేశారు. ఇంతకుముందు మీరు చెప్పారు చూసారా, ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు గంట కొట్టినప్పుడల్లా లెగిసి నుంచుంటుంది, ఆ బెల్ కొట్టినప్పుడు ఆ సౌండ్ వచ్చినప్పుడు అది తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా అందించిందని చెప్పాం కదా. ఎగ్జాక్ట్ గా చాలా మంది ఏం చేస్తుంటారంటే మనం పాటించేవన్నీ కూడా నమ్మకాలు మూఢనమ్మకాలను తీసేస్తుంటామండి. కానీ మన పూర్వీకులు అన్ని సైంటిఫిక్ గా ఆలోచించేసి అన్ని పెట్టేశారు. వీళ్ళందరికీ కూడా అంత నాలెడ్జ్ లేదు కనుక చిన్న కథల రూపంలో చెప్పారు. ఆ రీజన్ కనుక మీరు తెలుసుకుంటే మీకు ప్రతిదీ కూడా దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, మీకు మూఢనమ్మకాలుగా కనిపించవు అని చెప్తూ ఉంటారు అనమాట. యాక్చువల్ గా ఇదే కోర్ రీజన్. ఏంటంటే ఈ అమ్మాయి ఆఫీస్ లో ఏ రీజన్ లేకుండా లెగిసి అవతల వ్యక్తికి ఈ అజ్ఞానాన్ని ఎలాగైతే అంటగట్టిందో మన పురాణాల్లోని పూర్వీకులన్నీ చెప్పేశారండి, ధర్మ గ్రంథాల్లోని బైబిల్లో ఉందండి, లేదా ఖురాన్లో ఉందండి, ఇంకొక గ్రంథంలో ఉందండి అని చెప్పే వాళ్ళందరూ కూడా వితౌట్ ఎనీ రీజన్ ఒక సపోర్టివ్ ఎవిడెన్స్ తీసుకురావడానికి ఎందుకు చేస్తారంటే దే ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అంటే వితౌట్ ఎనీ రీజన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ దేర్ వాజ్ ఎ రీజన్ అట్ దట్, అంటే ఆ దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా అప్పట్లో ఉండే జీవన విధానానికి తగ్గట్టుగా మంచో చెడు కూడా, మళ్ళీ చెడు కూడా అయి ఉండొచ్చు, వివక్ష కూడా ఉండొచ్చు అందులో కారణం. అది మంచి పాయింట్ చెప్పారు మీరు, నేను అది మిస్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే దీనికి ఒక కథ చెప్తారు అనమాట. ఒక పిల్లిని ఒక యజ్ఞం చేసేటప్పుడు హోమం చేసేటప్పుడు గంపు కింద మనం ఎగ్జాక్ట్. సరే ఓకేనండి, అయితే మనం ఆల్మోస్ట్ మనం ఎండ్కి వచ్చేసాము. సో ఈ సిరీస్ లోని అసలు మనం ఏం చేయబోతున్నాము ఏంటి చెప్పండి ఒకసారి. అంటే మేబీ ఒక టాప్ లెవెల్ బాగా ప్రాచుర్యంలో ఉన్న కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ని వాటిని గురించి మనం ఎగ్జాంపుల్స్ కింద డిస్కస్ చేయొచ్చు. మేబీ 2, 3, 4 వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అండి, ఎన్ని తీసుకుంటే అంత. కాకపోతే మెయిన్ ఎందుకు అన్నది మనము ఎలా పనిచేస్తుంది, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, న్యూరో సైంటిస్టులు ఏం చెప్తున్నారు, ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్పినాయి, మన ఎవల్యూషనరీ థింకింగ్ లో ఏం చెప్పింది అనటం తోటి మనం ఈ ఎపిసోడ్ ఆపొచ్చు. అండ్ ఇంకొకటి లాస్ట్ ఒక పాయింట్ తో ఆపుతానండి. సో ఇవి ఎందుకు ప్రమాదకరము అన్నది మనం ఆలోచించుకుంటే, అంటే ఇలాగ చెప్పటము వల్ల, వినేవాళ్ళ వల్ల, నమ్మే వాళ్ళ వల్ల ప్రమాదం ఉంటుందా లేదా అన్న ప్రశ్న వేసుకుంటే కనుక మనం డీటెయిల్ గా నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకుందాం. బట్ ఇది చాలా సందర్భాల్లో ప్యానిక్ అండ్ అన్రెస్ట్ క్రియేట్ చేయటం, అంటే సొసైటీలో సమాజంలో ఒక రకమైన అన్రెస్ట్ ని, ప్యానిక్ ని, అలాగే గొడవల్ని సృష్టించడంతో పాటు మిస్ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయటం, హోక్సెస్, మిత్స్ అంటారు. అంటే ఇలాంటివి ఎక్కడో ఏదో జరిగిపోతుంది, ఎవరో ఏదో చేసేస్తున్నారు, ఇదంతటికి ఇది కారణం అంట, వీళ్ళు ఎవరో చేశారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి హేట్రెడ్ అన్నది, విద్వేషం అన్నది డెవలప్ అవడానికి కానీ ఇలాంటి వాటికి కాకుండా ఇంకా డెలిబరేట్ గా పొలిటికల్ గెయిన్స్ కోసం కూడా చేయటం అన్నది కూడా మనం చూడొచ్చండి. సో వీటి గురించి మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చాలా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాము. సో మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి టోరీ సైన్స్ అవర్ లో
మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ గోవింద్ గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సౌండ్ ఇంజనీరింగ్ కూడా థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ.